హలో గైస్, వెల్కమ్ టు గ్రో యువర్ వాలెట్. సో ఈ రోజు సన్ స్టార్ ఐపీఓ రివ్యూని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. కార్న్ చాలా మంది ఇష్టపడి తినే ప్రోటీన్ ఫుడ్ కదండి. ఈ కార్న్ ని మనం పాప్కార్న్ రూపంలో గానీ, బాయిల్ చేసి గానీ, పౌడర్ రూపంలో గానీ, ఇలా చాలా రూపంలో మనం ఈ కార్న్ ని యూస్ చేస్తుంటాం. ఇలా ఫుడ్ రిలేటెడ్ రూపంలోనే కాదండి, ఈవెన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో కూడా యూస్ అవుతుంది, పెయింట్ ఇండస్ట్రీలో కూడా యూస్ చేస్తారు. అంతవరకు ఎందుకండి, మన డైలీ లైఫ్ లో వాడే కాస్మెటిక్స్ లో కూడా యూస్ చేస్తారు. ఈ కార్న్ రిలేటెడ్ గా వేరియస్ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ సాన్స్టార్ కంపెనీ ఐపీఓగా వచ్చేసింది. ఈ ఐపీఓకి డిమాండ్ కూడా బాగానే కనబడుతుందండి. ఈ వీడియోలో డిమాండ్ మాత్రమే కాదు, వాల్యుయేషన్స్ కూడా తెలుసుకుందాం. వాళ్ళు చేసే బిజినెస్, వాళ్ళ గ్రోత్ రేట్ ఎలా ఉంది, వాళ్ళ కాంపిటీటర్ ఎవరు, మీకు సింపుల్ అండ్ క్లియర్గా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్తాను గాయస్. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి గాయస్. మెయిన్గా వీళ్ళు ఫుడ్ రిలేటెడ్గా ఫోకస్ చేస్తుంటారు. అలానే అనిమల్ న్యూట్రిషన్ రిలేటెడ్గా కూడా ప్రోడక్ట్స్ సప్లై అనేది చేస్తుంటారండి. ఇది మాత్రమే కాదు, పెయింట్ ఇండస్ట్రీలో, టెక్స్టైల్ ఇండస్ట్రీలో, కాస్మెటిక్స్ ఇండస్ట్రీలో, ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది ఉంటాయండి. వీళ్ళ ప్రోడక్ట్స్ ఏది అన్నది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫుడ్ రిలేటెడ్గా కానీ, ఫార్మసిటికల్గా కానీ, పేపర్ ఇండస్ట్రీలో, ఇండస్ట్రియల్గా, అనిమల్ న్యూట్రిషన్, కాస్మెటిక్స్, ఇలా వేరియస్ ప్రోడక్ట్స్ లో వీళ్ళు బిజినెస్ అనేది చేస్తుంటారండి. వీళ్ళ ప్రోడక్ట్స్ మన డొమెస్టిక్ మార్కెట్ లో మాత్రమే కాదు గాయస్, 49 కంట్రీస్ లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ 49 కంట్రీస్ లో మేజర్ గా రెవెన్యూ వచ్చేది మలేషియా, వియత్నాం, కెన్యా, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ కంట్రీస్ లో నుంచి ఎక్కువ రెవెన్యూస్ అనేది వస్తుంది గైస్. ఓవరాల్ గా డొమెస్టిక్ మార్కెట్ నుంచి 64% రెవెన్యూ అనేది వస్తుంది. ఎక్స్పోర్ట్ మార్కెట్ నుంచి 35% రెవెన్యూ అనేది వీళ్ళకి వస్తుంది. ఐపీఓ డీటెయిల్స్ ని క్విక్ గా డిస్కస్ చేసుకుందాం గైస్. ఐపీఓ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఐపీఓ డేట్ వచ్చేసరికి 19th ఓపెన్ అవుతుంది, 23rd క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ చూసుకున్నట్టయితే ఇది ₹2 పర్ షేర్ అండి. ప్రైస్ బ్యాండ్ చూసుకున్నట్టయితే 90 to 95 రూపీస్ పర్ షేర్. లాట్ సైజ్ చూసుకున్నట్టయితే 150 షేర్స్ అండి. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసరికి 510 crores అండి. ఫ్రెష్ ఇష్యూ సైజ్ వచ్చేసరికి 397 crores ఫ్రెష్ ఇష్యూ సైజ్. ఆఫర్ ఫర్ సేల్ చూసుకున్నట్టయితే 113 crores అండి. తర్వాత ఇది బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లో లిస్ట్ అవుతుంది. ఐపీఓ రిజర్వేషన్ కి వచ్చేసరికి క్యూఐబీస్ కి 50%, రీటైల్ కి 35%, హెచ్ఎన్ఐ కి 15% అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే అసెట్స్ ఇయర్ అండ్ ఇయర్ మంచి గ్రోత్ నే ప్రొవైడ్ చేస్తుందండి. రెవెన్యూ కూడా ఇయర్ అండ్ ఇయర్ తో పోలిస్తే మంచి గ్రోత్ నే డెలివర్ చేశారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మంచి గ్రోత్ నే డెలివర్ చేశారు. రిమైనింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ROE 30%, ROCE 24%, డెట్ టు ఈక్విటీ 0.5 అండి. 0.5 నెగ్లిజిబుల్ డెట్టే ఉంది. రిమైనింగ్ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఐపీఓ టైమ్ లైన్ చూసుకున్నట్టయితే 19th ఫ్రైడే ఓపెన్ అవుతుంది గైస్. క్లోజింగ్ డేట్ చూసుకున్నట్టయితే 23rd ట్యూస్డే క్లోజ్ అవుతుంది. బేసిక్ అలాట్మెంట్ వచ్చేసి వెన్స్డే అనేది 24th బేసిక్ అలాట్మెంట్ ఉంటుంది. ఇనిషియల్ రీఫండ్ వచ్చేసి 25th అవుతుంది. క్రెడిట్ షేర్స్ డిమాట్ అకౌంట్ 25th అని ఉంటుంది. లిస్టింగ్ డేట్ వచ్చేసి 26th లిస్ట్ అవుతుంది మార్కెట్లో. ఇది బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో లిస్ట్ అవుతుంది గైస్. ఇదండి సన్స్టార్ లిమిటెడ్ యొక్క ఐపీఓ డీటెయిల్స్. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా ఐపీఓ కన్క్లూజన్ లోకి వచ్చేసరికి ఇది క్లియర్ గా నా పర్సనల్ వ్యూ అండి. మీరు ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలా వద్దా అన్నది ఈ కంపెనీ యొక్క ఆర్హెచ్పి చదివాక డెసిషన్ తీసుకోండి గైస్. షార్ట్ టర్మ్ పరంగా మాట్లాడుకుంటే వీళ్ళు వస్తున్న వాల్యుయేషన్ పేర్స్ తో కంపేర్ చేస్తే గుడ్ వాల్యుయేషన్ లో వస్తున్నారు గైస్. ఓకే, షార్ట్ టర్మ్ లో 30 to 40% అనేది ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి చాలా స్కోప్ అయితే ఉంది గైస్. ఎవరైనా షార్ట్ టర్మ్ గెయిన్ కోసం చూస్తున్నట్టయితే వీళ్ళ కంపెనీ యొక్క ఆర్హెచ్పి చదివి డెసిషన్ తీసుకోవడం మంచిది గైస్. ఇది గైస్ ఇవాటి వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.